హుదూద్ తుపాన్ దాటికి విశాఖలో కుదేలైన ఐటీ కంపెనీలు రాజమండ్రి బాటపట్టాయి. ప్రస్తుతం రాజమండ్రి కేంద్రంగా తమ పనులు పునరుద్దరించారు. 4 రోజులుగా మోగబోయిన ఐటీ కంపెనీలు మరో 10 రోజుల వరకు తెరుచుకునే అవకాశం లేదు. దీంతో రాజమండ్రిలో బ్యాక్ ఆఫీసులు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి ప్రకటనతో ఐటీ హబ్ గా మారబోతున్న రాజమండ్రిపై స్పెషల్ స్టోరీ. సాంస్కృతిక రాజధాని రాజమండ్రి ఐటీ హబ్ గా మారబోతోంది. తుపాను దాటికి విశాఖపట్నంలో ఉన్న ఐటీ పరిశ్రమలు కుదేలయ్యాయి. విద్యుత్, టెలికమ్యూనికేషన్లు, నెట్వర్క్ సదుపాయం లేక 4 రోజులుగా విశాఖలోని ఐటీ పరిశ్రమల్లో కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. మరో 10 రోజుల వరకు విద్యుత్ సదుపాయం పూర్తి స్థాయిలో పునరుద్ధరణయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వారంతా ఒక్కొక్కరుగా రాజమండ్రి బాటపట్టారు. సుమారు 30 ఐటీ కంపెనీలు రాజమండ్రి కేంద్రంగా ప్రస్తుతం పనులు ప్రారంభించాయి. స్థానిక ఐటీ సెంటర్ల సహకారంతో కార్యకలాపాలను పునరుద్ధరించారు. విశాఖలో ఉన్న దాదాపు 75 ఐటీ కంపెనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో విశాఖలో పనిచేస్తున్న ఐటీ ఇంజనీర్లను రాజమండ్రి తీసుకొచ్చి ఇక్కడి నుంచి పనులు చేయిస్తున్నారు. ఒక్కొక్క ఐటీ కంపెనీ నుంచి 30 మంది వరకు ఇక్కడికి వచ్చి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. రాజమండ్రిని ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనతో ఐటీ పరిశ్రమల యాజమాన్యానికి కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. తుపాన్ కారణంగా దెబ్బతిన్న పలు చిన్న ఐటీ కంపెనీలు రాజమండ్రి కేంద్రంగా చేసుకుని 2 రోజుల నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అలా ఏమన్నా ప్రొవైడ్ చేయగలిగితే గవర్నమెంట్ తరఫున హబ్ లాంటిది, సో ఏదైనా కంపెనీస్ వచ్చి పెట్టుకోవడానికి ఇంకా ఛాన్స్ ఉంటుంది. ఏం లేదండి, ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ వాటిని అప్గ్రేడ్ చేయగలిగితే, ప్లస్ ఏదైనా ఎస్టీపీఐ కానీ ఇంక్యుబేషన్ సెంటర్ కానీ ఏదైనా పెట్టగలిగితే, ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీస్ రెడీగా ఉంటే అలాంటి కంపెనీస్ కొన్ని వచ్చి ఒక 10-15 సీట్స్ కానీ ఆపరేట్ చేస్తే బెటర్ ఉంటుందని అనుకుంటాను. ప్రధానంగా ఐటీ కంపెనీలు అమెరికా, సౌదీ అరేబియా, ఇంగ్లాండ్ తదితర దేశాలతో ఒప్పందాలు చేసుకున్నందున సకాలంలో వారికి సేవలు అందజేయాలి. లేదంటే భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉన్నందున ప్రత్యామ్నాయాలపై ఐటీ కంపెనీలు ఆలోచన చేసి బ్యాక్ ఆఫీసులు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. రాజమండ్రిలో దాదాపు 30 ఐటీ కంపెనీల్లో 1500 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సముద్ర తీరానికి దూరంగా ఉన్నందున ప్రకృతి విపత్తుల సమయంలో రాజమండ్రిపై పెద్దగా ప్రభావం ఉండదని ఐటీ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. రాజమండ్రిలో రోడ్డు, రైలు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నందున ఐటీ రంగం అభివృద్ధికి అవకాశం ఉందని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం కమ్యూనికేషన్ సౌకర్యాలు కల్పిస్తే కనీసం ముందుగా బ్యాక్ ఆఫీసులైనా ఏర్పాటు చేసుకుంటామని అంటున్నారు. వైజాగ్లో ఉన్న మినిమం పెద్ద కంపెనీస్ కూడా ఒక బ్యాకప్ ఆఫీస్, అంటే అట్లీస్ట్ అక్కడ ఒక 100 మంది ఎంప్లాయ్మెంట్ ఉంటే, సో రాజమండ్రిలో అట్లీస్ట్ ఒక 20 మెంబర్స్ రన్ అయ్యేలా ఆఫీసులు రన్ చేసుకుంటే వాళ్ళకి ఇటువంటి న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు ప్రాబ్లం లేకుండా, క్లయింట్తో ప్రాబ్లం లేకుండా, సర్వీసెస్ ఇంటరప్షన్ లేకుండా వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ అవుతుందండి. ఇంకొకటి, రాజమండ్రికి ఐటీ హబ్ ఆల్రెడీ మనకి చంద్రబాబు గారు అనౌన్స్ చేశారండి. ఐటీ హబ్తో పాటు మనకి బ్యాండ్ విడ్త్ కనెక్టివిటీ కూడా రాజమండ్రిలో చాలా బాగుంటుందండి, ఇంటర్నెట్ ఫెసిలిటీ. సో ఇక్కడ నుంచి వర్క్ చేయడానికి రాజమండ్రి గ్రోత్ కూడా అడ్వాంటేజ్ అవుతుంది మనకి. ఇప్పటికే రాజమండ్రి కేంద్రంగా కొన్ని ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. కొత్తగా మరో కొన్ని ఐటీ కంపెనీలు వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం విశాఖకు చెందిన ఐటీ కంపెనీలు రాజమండ్రి నుంచి కార్యకలాపాలు సంతృప్తికరంగా ఉండటంతో త్వరలోనే బ్రాంచుల ఏర్పాటుకు మక్కువ చూపుతున్నాయి. ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్, కమ్యూనికేషన్ సదుపాయాలు కల్పించాలని కంపెనీల యాజమాన్యాలు కోరుతున్నాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే రాజమండ్రి త్వరలోనే ఐటీ హబ్ గా విస్తరిస్తుందనడంలో సందేహం లేదు.